సో ఈ వీడియోలో మనము చాలా పాత ఉద్యోగాలు పోయి కొత్త ఉద్యోగాలు వస్తాయి. 5 లక్షల మంది టీసీఎస్ ట్రైనింగ్ అయిపోతుంది. ఏంటి దీని గురించి డిస్కషన్ అనేది వీడియోలో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ ఇది తెలుసుకున్న వెంటనే రాంగ్ స్టెప్ కూడా తీసుకోకుండా ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. నేను ఏమంటున్నానంటే, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఏఐ కమింగ్ డేస్లో అన్ని డొమైన్స్, ప్రతి ఒక్క డొమైన్తో ఏఐ అనేది ఇంటిగ్రేట్ అవబోతుంది అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. సో ఐఎమ్ కంటిన్యూయింగ్ దస్, అంటే ఆ మాటని కంటిన్యూ చేస్తూనే ఇప్పుడు ఏంటి అంటే, అన్ని కంపెనీస్ ఇంటర్నల్ గా జరుగుతుంది అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు దానికి సంబంధించిన అప్డేట్ తో మళ్ళీ వచ్చాను. టీసీఎస్ ఆల్మోస్ట్ 5 లక్షల మందికి ఇంటర్నల్ గా ఏఐ మీద ట్రైనింగ్ ఇవ్వబోతా ఉంది. కమింగ్ డేస్ లో ఏఐ వాడకం అనేది చాలా పెరగబోతుంది. మరి పాత ఉద్యోగాలు పోవడం ఏంటి అంటే, ఇక్కడ నేను చెప్పదలుచుకున్న కంటెంట్ ఏంటి అంటే, పాత ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు, ఆల్రెడీ వేరే వేరే సాఫ్ట్వేర్ రిలేటెడ్ డిఫరెంట్ డొమైన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏఐతో అప్డేట్ అవ్వాలి. నాట్ ఓన్లీ ఏఐ, వాళ్ళు ఉన్న డొమైన్లో ఖచ్చితంగా అప్డేట్ అయి తీరాల్సిందే. అప్డేట్ అవ్వకపోతే మాత్రం పాత ఉద్యోగాలన్నీ, ఏదైతే అంటే అదే సబ్జెక్ట్ ఉందో నేను అప్గ్రేడ్ అవ్వను అనుకునే వాళ్ళందరూ కూడా సో కంపెనీ తీసేసే పరిస్థితి అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే, నెక్స్ట్ మన వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటి అంటే, నేను నేను ప్రతి ఒక్క డొమైన్తో ఏఐ నేర్చుకోవచ్చు కదా అనుకుంటున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే, ఫస్ట్ మనము కోర్సుకి ఒక బేసిక్ థింగ్స్ అనేది నేర్చుకున్న తర్వాత జాబ్లో జాయిన్ అయిన తర్వాత అప్పుడు మనం ఏఐతో ఎలా ఇంటిగ్రేట్ అవుతుంది అనేది రియల్ టైంలో మనం వర్క్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. సో ఇనిషియల్గా మనకు జాబ్కి ఎంత అవసరం అవుతుంది దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. జాబ్ జాయిన్ అయిన వెంటనే కొంచెం ఈ జాబ్ చేసే పని మీద కొంచెం అక్కడ అలవాటు అయిన తర్వాత ఏఐతో అప్డేట్ అవ్వండి. సో కమింగ్ డేస్లో అప్డేట్ అవ్వని వాళ్ళందరూ, ఏదైతే ఆల్రెడీ ఉన్న సబ్జెక్టు ఇంక నేను అప్గ్రేడ్ అవ్వను అనే వాళ్ళందరికీ ఉద్యోగం అనేది వాళ్ళ ప్రమాదంలో పడేదానికి ఛాన్స్ ఉంది. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. టీసీఎస్ ఏఐ జెన్ అని దీనికి సంబంధించిన ఆల్మోస్ట్ 5 lakhs మెంబర్స్, లాస్ట్ ఇయర్ ఏమో 1,50,000 పీపుల్కి ఇచ్చింది. ఇప్పుడు 5 lakhs మందికి కొత్తగా ఈ ఏఐ ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి, అంటే కమింగ్ డేస్ లో ఇంకొక 1-2 years లో సో మార్కెట్ లో చాలా డ్రాస్టిక్ చేంజెస్ అయితే రాబోతా ఉన్నాయని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమవుతాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.